అమ్మా ఏం పేరమ్మా? నా పేరు రమాదేవి. రామాదేవి గారు ఏ ఊరు నుంచి వచ్చారు? పెనుమాక నుంచి. పెనమాకలో ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు మీరు? 10 సంవత్సరాల నుంచి. 10 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఆయన లోకేష్ గారు మాకు ఇళ్ళ పట్టా కథలు ఇచ్చారు. మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన ఇంకా 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 మా బోటోకి చాలా మందికి ఇవ్వాలని కోరుకుంటున్నాము. ఆయనకి మేమే ఓటేయాలనుకుంటున్నాం ఈసారి కూడా. నాళ్ళు ఇల్లు ఉండ చేతిలో పట్టా లేకపోవడం వల్ల ఎన్ని ఇబ్బందులు పడ్డారు మీరు? చాలా ఇబ్బంది పడ్డాము. అంత వర్షాలకి కానీ గుడిసెలాగుండి బాగానే ఇబ్బందులు పడ్డాము. ఆయన వచ్చి మాకు ఇల్లు పట్టాలు కాగితాలు ఇచ్చినందుకు ఆయనకి కోరుతున్నాను, నమస్కారాలు చెప్తున్నాను. గతంలో ఈ పట్టా కోసం చాలా హింసలు పడ్డాము, చాలా కష్టాలు పడ్డాము, చాలా హింసలు పడ్డాము. లేక గుడిసెలో ఉన్నాము. ఆయన వచ్చిన కానీ మాకు కొద్దిగా పర్వాలేదు, ఇప్పుడు బాగా చూశాడు. ఇదే పట్టా కోసం ఆఫీస్ చుట్టూ తిరిగారా? చాలా సార్లు తిరిగాము మేము. ఆఫీస్ చుట్టూ తిరిగాము మేము. చాలా సార్లు కష్టపడ్డాము. ఆయన చుట్టూ చాలా సార్లు తిరిగాము. ఆయన మాకు కన్నీరు చూడలేక మాకు ఈ పట్టా కాగితం ఇచ్చినందుకు ఆయన కొన్ని నమస్కారాలు. ఇప్పుడు నారా లోకేష్ గారి చేతుల మీద కూడా మీరు పడ్డ కష్టానికి పట్టా వచ్చింది. అది అందుకోవడం మీకు ఎలా ఉంది? చాలా చాలా సంతోషంగా ఉంది. ఆయనకి నమస్కారం చేయాలని ఉంది. నారా లోకేష్ గారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఇలా మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమంలో వేలాది మందికి ఇస్తున్నాడు ఇళ్ళ పట్టాలు. దాన్ని ఎలా పంచుకుంటారు? సంతోషంగా ఉంది. ఆయన ఇలా పట్టాలు ఇవ్వడము, ఫ్యూచర్లో కూడా ఇంకా చాలా మందికి ఇలాంటి పట్టాలు ఇవ్వడానికి ఆయన చిరకాలము ఇలాగే నాయకుడు ప్రతి ఎన్నికల్లోనూ గెలుపు పొందాలని మేము కోరుకుంటున్నాం. ఈరోజు నారా లోకేష్ గారు ఇచ్చిన ఈ ప్రభుత్వ సర్టిఫికేట్ మీకు కానీ మీ పిల్లల భవిష్యత్తు కానీ ఎలా మారబోతుంది? చాలా మంచిగానే ఉంటుంది. మాకు మా పిల్లలకు నిద్ర లేని ఎన్నో రాత్రులు గడిపాము. ఇప్పుడు మాకు పట్టా వచ్చింది కాబట్టి మాకు ఒక స్వతంత్రం వచ్చినట్టుంది. అప్పుడు స్వతంత్రం వచ్చింది, ఇప్పుడు కూడా మాకు స్వతంత్రం వచ్చినట్టు. అప్పుడు కాదు, ఇప్పుడు మర్చిపోకుండా తలుచుకుంటూనే ఉంటాము ఆయన పేరు నుంచి. చిరకాలం ఆయన నమస్కారం మా మనసులో ఉంటాడు. మా మనసులో కానీ మా పిల్లల భవిష్యత్తులో కానీ నారా లోకేష్ గారు ఇలాంటి నాయకుడు పుట్టబోడని కూడా మేము ఆయనకు మేము చాలా కృతజ్ఞతలు, చాలా రుణపడి ఉన్నాము. ఆ రుణం అనేది ఓటు ద్వారా మేము తీర్చుకుంటామని చెప్పేసి మనవి చేసుకుంటున్నాము. ఈ పట్టా అందుకోవడం ద్వారా మీ సొంత ఇంటి కాలం మీకు వచ్చినట్లేనా? మా సొంత ఇంటి కాలం నెరవేరింది. నారా లోకేష్ ద్వారా నెరవేరింది. భగవంతుడు ఆయనను ఎల్లకాలం సుఖంగా చూడాలని కోరుకుంటున్నాను. మీ ఎమ్మెల్యే గారి పనితీరు ఎట్లా ఉంది నారా లోకేష్ గారిది? ఆయన ఏ నాయకుడు చేయలేనంతగా ఇప్పుడే చేసేస్తున్నారు. ఫ్యూచర్లో చేయాల్సిన నాయకులు ఫ్యూచర్లో చేయాల్సింది ఇప్పుడే చేస్తున్నారు. రాబోయే కాలంలో చేయాల్సింది ఇప్పుడే చేస్తున్నాడు. అంటే ఇంకా ఇంకా ఆయన ఏది అడిగించుకోకుండా అన్ని చేస్తున్నాడు. ప్రజల మనసులో ఏముందో అది ఆయన క్యాచ్ చేసుకుంటున్నాడు. ప్రజల కోరికలు నెరవేర్చుకుంటూ పోతున్నాడు. తిరుగులేని నాయకుడుగా ఎదిగిపోతున్నాడు. విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కదా నారా లోకేష్ గారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది, ఈ ప్రభుత్వంలో విద్యా వ్యవస్థ ఎలా ఉంది? అప్పుడంటే కనీసం ఏదో అవగాహన లేకుండా పోయింది, కానీ మాకు ఇప్పుడు అన్ని అవగాహన అవుతున్నాయి. ఆయన విద్యాశాఖ మంత్రిగా కాదు, ఇంకా పెద్ద పెద్ద పదవులు. నా ఉద్దేశం ఏంటంటే ఆయన ఒక పిఎంగా చూడాలనుకుంటున్నాను. ఐటీ మినిస్టర్గా ఉద్యోగ కల్పన చేస్తున్నారు నారా లోకేష్ గారు. ఉద్యోగాలు లేవడానికి కృషి చేస్తున్నారా? చేస్తున్నాడు కదా, పరిశ్రమలు తెప్పిస్తున్నారు. రావడానికి కొంచెం టైం పడుతుంది. కొద్ది అందరికీ ఒకేసారి అని ఇవ్వాలంటే కొద్దిగా ఒక పరిశ్రమ వస్తుందంటే ఒక 5,000 మందికి జరుగుతూ ఉంది. ఇంకో పరిశ్రమ వచ్చిందంటే ఇంకొక 5,000 మందికి. ఇలా జరుగుతూ పోతా కానీ తొందరపడితే లాభం లేదు. ఏదో అన్నాడు అని చెప్పేసి ఇప్పుడు వచ్చిన కంపెనీలన్నీ గత ప్రభుత్వంలో వచ్చినాయి అంటున్నారు వాళ్ళు తిరిగి చూసుకుంటున్నారు. మనం ఇవి చేసింటే బాగుండు, నారా లోకేష్ చేస్తున్నాడు అని చెప్పేసి తిరిగి చూసుకుంటున్నారు. మనన చేసుకుంటున్నారని మేమే తెచ్చాము, ఇవి మేము వాటి వైపు చూసాము, మేము వాటి వైపే చూసామంటున్నారు. కానీ తెచ్చింది ఏం లేదు. తెచ్చిన దాని వైపు చూడాలి. దానిపై వెనక్కి తిరిగి చూస్తే లాభం లేదు. గత ప్రభుత్వము వెనక్కి తిరిగి చూసుకోవడం తప్ప వేరే ఏం లేదు. చివరగా నారా లోకేష్ గారు ఈ పట్టా మీకు ఇచ్చారు, ఏం చెబుతారు నారా లోకేష్ గారు? ఆయనకు ఆ భగవంతుని ఆశీస్సులు, అలాంటి పెద్దవాళ్ళ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, మా ఆశీస్సులు ఉన్నంతకాలం తిరుగులేని నాయకుడు ఆయనే అని కోరుకుంటున్నాం. చాలా మంది ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాము, ఆయనకి తోడుగా ఉంటాం. ఈసారి కూడా గెలిపించుకుంటారు నారా లోకేష్ గారిని ఖచ్చితంగా.